నమస్తే, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 7కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్తో బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రతి విమర్శలు రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్య చాలా కొనసాగుతూ ఉన్నాయి. అప్పట్లో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకి సెషన్స్ కోర్టు నోటీస్ ఇస్తే కోర్టు ఎదుట ఆయన హాజరయ్యారు. నువ్వు అంతకంటే గొప్పవాడివా? గతంలో నన్ను జైలులో పెడితే తొడగొట్టి పడగొట్టా, ఆ కుర్చీలో కూర్చున్నా, మట్టుబెట్టి నా లక్ష్యం నెరవేర్చుకున్నా పట్టుబట్టి. ఇక్కడ చూడొచ్చు, ఇది కేసీఆర్కు సంబంధించే ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు. కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టించాలి. ఒక్క నోటీసుకే కేసీఆర్ ఆగమాగం. నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టా, మూసి పునరుజ్జీవనం చేసి తీరుతాం. నన్ను పడగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు 10 ఏళ్లు అధికారం ఇవ్వాలి. టీటీడీ తరహాలో వైటీడీఏ పాలకవర్గం, యాదగిరిగుట్టలో యూనివర్సిటీ, గొప్ప విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం. స్వామివారికి అపచారం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. సీఎం రేవంత్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 1051 కోట్ల పనులకు శ్రీకారం. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యానించారు. అటు కేసీఆర్కు సంబంధించి కూడా కీలకంగా విమర్శించారు. గతంలో పివి నరసింహారావు లాంటి ఏమీ నాయకుడే సెషన్స్ కోర్టు నోటీసులు ఇస్తే హాజరయ్యారు. అంతకన్నా గొప్పవారివా అన్న విమర్శ ఆయన చేయడం జరిగింది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, దయ్యాల రాజ్య సమితి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ దయ్యాలతో చాలా ప్రమాదమని, తరిమి కొట్టేందుకు ప్రజలంతా తనకు అండగా నిలవాలని అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో తుర్కపల్లి మండలంలో తిరుమలాపురంలో చేపట్టనున్న 9 శాఖలకు చెందిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించారు. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి కాదట. విమర్శలు. మిగతా వార్తలు. అది కేసీఆర్ నిర్ణయమే. ఆయనతో పాటు నాటి మంత్రివర్గము కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలని తీర్మానించింది. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. అక్కడ నీటి లభ్యత లేదంటూ సిడబ్ల్యూసీ లేఖ రాసింది. సాగునీటి అవసరాల రీత్యానే ప్రాజెక్టు రీడిజైన్. కాళేశ్వరం తొలి అంచనా వ్యయం 60,000 కోట్లే. ఆ తర్వాత పలు మార్పులతో 80,000 కోట్లకు ఈటల. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు మాజీ మంత్రి జవాబులు. కాళేశ్వరం కమిషను ఈటల రాజేందర్తో పాటు హరీష్ రావు, కేసీఆర్ గారులకు కూడా నోటీసులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ గారు హాజరు కావడం జరిగింది. కమిషన్ ముందు కొన్ని కీలక విషయాలు పెట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గం కలిసి తీసుకున్నదేనని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా శుక్రవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరయ్యారు. 18 నిమిషాల పాటు కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. 38,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే ముంపు సమస్యతో పాటు అభయారణ్యానికి ఇబ్బందులు ఏర్పడతాయంటూ మహారాష్ట్ర అభ్యంతరాలు తెలిపింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం అప్పట్లో చెప్పిందని చెప్పి కూడా కమిషన్ ఎదుట ఆయన హాజరు కావడం జరిగింది. చాలా వరకు ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. దాదాపు 18 నిమిషాల పాటు కమిషన్ ముందు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. మిగతా ప్రధాన వార్తలు చూస్తే, చీనాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలో ఎత్తైన రైలు బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ. దేశంలోనే తొలి కేబుల్ రైలు వంతెన కూడా ప్రారంభం. రైల్వే నెట్వర్క్తో అనుసంధానమైన కశ్మీరు. ఎవరెన్ని కుట్రలు చేసినా కశ్మీర్లో అభివృద్ధి పనులు ఆపలేరు. పొరుగు దేశం మానవత్వానికి వ్యతిరేకం మోదీ. ఇక్కడ చూడొచ్చు, చీనాబ్ నదిపై అద్భుతమైన కట్టడం అని చెప్పొచ్చు వంతెన ఇది. ఇక్కడ చీనాబ్ వంతెనపై వందే భారత్ త్రివర్ణ పతాకంతో వంతెనపై మోదీ. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా హాజరై ఆ వంతెనను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని చూడొచ్చు. దానికి సంబంధించి దృశ్యం. బ్రిటిషర్లు చేయలేని పనిని కేంద్రం పూర్తి చేసింది. రాష్ట్ర సీఎంగా నన్ను ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్న ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి
కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖలకు లేఖలు రాశాం, బచావత్ ప్రకారమే వెళ్తామని కేంద్రం బదులిచ్చింది. జలాల్లో న్యాయమైన వాటాకు ఎక్కడికైనా వెళ్తాం. కృష్ణా జిల్లాలో బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం. విలేకరులతో ఉత్తమ్ చిట్చాట్. జోసెఫ్ గోబెల్స్ రావుగా పేరు మార్చుకోవాలని పరోక్షంగా హరీష్ కు చురుకలు. అంటే గోదావరి బనకచెర్ల అనుసంధానం అడ్డుకుంటామని చెప్పేసి కూడా మిగతా 14 కదా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గోదావరి బనకచెర్ల అనుసంధానం అడ్డుకుంటాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఈ వివాదం గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ఆపోజ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఈ అంశంపై అసలు బనకచెర్ల ఘటన అయింది, ఆ విషయంలో ఏ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందన్న విషయాలపై ఖచ్చితంగా ఒక స్టోరీ చేసే ప్రయత్నం చేస్తాం. దానిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకుంటామని, నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం ఎక్కడికైనా వెళ్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు. కానీ ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా సిగ్గుపడతారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి బనకచెర్ల అనుసంధానానికి వ్యతిరేకంగా కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖతో పాటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు పలుమార్లు లేఖలు రాస్తామని చెప్పారు. ఈ బనకచెర్ల గోదావరికి సంబంధించి అడ్డుకుంటామని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర జలశక్తికి ఆర్థిక శాఖకు లేఖలు కూడా రాసినట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. వార్తలు 9న సిట్ ముందుకు ప్రభాకర్ రావు నేడు అమెరికా నుంచి పయనం. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటన. ఇది అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. ఈ నెల 9వ తేదీన ఆయన సిట్ ముందుకు హాజరు కానున్నారు. ఏ విషయాలు బయటపడతాయన్నది ఆసక్తిగా ఉంది. చాలా వరకు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్న విషయాలు కూడా బట్టబయలు కానున్నాయి. ప్రధాన వార్తలు ఇంకా ఏమున్నాయి చూస్తే, నెలకు 2 సార్లు కేబినెట్ భేటీ, మొదటి 3వ శనివారం ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా చూసేందుకు నిర్ణయం, ఏర్పాట్లపై అధికారులకు ఆదేశం అని చెప్పి కూడా ఈ నెలల్లోనే విస్తరణ. పీసీసీ కొత్త కార్యవర్గం కూడా ఎమ్మెల్యేలు పనితీరుపై స్వీయ సమీక్ష చేసుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ను కాపాడేందుకు ఈటల వకాల్త పుచ్చుకున్నారని ధ్వజం. పీసీసీ కొత్త కార్యవర్గం కూడా ఎమ్మెల్యేల పనితీరు స్వీయ సమీక్ష చేసుకోవాలని చెప్పి కూడా, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా ఇప్పటికీ పూర్తి కాలేదు. అది చాలామంది ఆశావాహులు ఆసక్తిగా ఉన్నారు. సొంత పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది ఆశావాహులు పుట్టుకొస్తూ ఉన్నారు. ఆ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందో మనం చూడాల్సిన పరిస్థితి. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. ఇవన్నీ కూడా ఇంతకుముందే చూసాం, పాత వార్తలు. ఒకసారి చూడండి. ఇక్కడ విశ్వశాంతి మహాశక్తిగా ఖైరతాబాద్ గణేశుడు, ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఈ రూపాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం విడుదల చేశారు. విగ్రహం ఎత్తు 69 అడుగులు ఉండనుంది. ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఎంతో ప్రతిష్టను కలిగి ఉన్నాయి, ఎంతో పేరు పొంది ఉన్నాయి. దానికి సంబంధించి ప్రతిరూపాన్ని ఈసారి విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఒకసారి చూడండి, ఒకసారి జూమ్. ఖైరతాబాదు ఈ సంవత్సరం పెట్టబోయే విగ్రహానికి సంబంధించి నమూనా అని చెప్పొచ్చు. ఈ స్థాయిలో ఉంటుంది. 69 అడుగులు మొత్తం కూడా. మహాగణపతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు కూడా వస్తుంటారు. యావత్ రాష్ట్రం మొత్తం తరులుతుంది అక్కడికి. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు ఆలయాలు నిరాధారణకు గురవుతున్నాయన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాలలో అద్భుతమైన కట్టడాలు, శిలా సంస్కృతి, సంపద ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టినవి. అవి చెరుపుకుంటే మనం వాటిని మర్చిపోయినట్లుగానే, మన సంస్కృతి సాంప్రదాయాలను మరిచినట్లుగానే అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై దృష్టి సారించాలి. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, ఇంకా అప్లోడ్ కాలేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలోని సిద్ధులగుట్ట ప్రాంతము చాలా
ప్రతిష్ట ఉంది ఆ ఆలయానికి. మొత్తం కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఒకసారి వీడియో చూడండి. ఈ సిద్ధుల గుట్టకు సంబంధించేది ఇదంతా గుట్టలు మొత్తము. స్వయాన సిద్ధేశ్వరుడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది ఆ సిద్ధుల గుట్ట ఆలయం. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా. ఇదంతా గుట్ట ప్రాంతము. ఇది ఆలయానికి వెళ్ళేది. ఇవన్నీ కూడా గుట్టలు అమర్చినట్లుగా ఉంటుంది. ఒక్కసారి ఈ విజువల్ చూడండి మీరు అంతా. సిద్ధుల గుట్ట సంబంధించి ప్రత్యేకతలు. ఇది ఆ గుట్టపై నుంచి ఆర్మూర్ పట్టణం ఇదంతా కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోను రేపు విడుదల చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడి ప్రాంతం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంగా ఈ సిద్ధుల గుట్ట ఉంటుంది. మొత్తం కూడా ఆలయం చుట్టంతా కూడా పెద్ద బండరాళ్ళు ఉంటాయి. మధ్యలో గుహ ఏర్పడి ఉంటుంది. ఆ గుహ లోపలనే స్వామివారు ఉంటారు, సిద్ధేశ్వర స్వామివారు. అదేవిధంగా ఇక్కడ 3 ఆలయాలు ఉంటాయి. సో దానికి సంబంధించి వివరణ, స్థల పురాణము అన్నీ కూడా మనం ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇది రేపు విడుదల చేస్తాను, ఆదివారం రోజున. సో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి ఆలయాలు, నిరాధారణకు కొంత గురైన ఆలయాలను ప్రత్యేక దృష్టి సారించి కొంత పర్యాటకంగా అభివృద్ధి చేస్తే చాలామంది భక్తుల తాకిడి ఉంటుంది. ఆలయాలకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం చేసిన ఈ ఆలయము దేవాదాయ శాఖ పరిధిలో ఉంది, అంటే ఎండోన్మెంట్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే ఏమైనా చేయొచ్చు. కాబట్టి అక్కడ ప్రదేశాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడి స్థానిక ప్రజలు కూడా కోరిన పరిస్థితి. చూసుకుంటే ఇంకా 18 నుంచి గ్రూప్ 3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్. గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు కొనసాగనుంది. దీనికోసం అభ్యర్థుల షార్ట్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జామ్ గతంలో జరిగింది. ఈ ఎగ్జామ్కు సంబంధించి జీపీఆర్ కూడా జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా జిఆర్ అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వెరిఫికేషన్కు పిలువనున్నారు. ఆ లిస్టు కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇంకా గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 1 పరీక్షలు అయితే ఇంకా ప్రతిష్టంభనే కొనసాగుతోంది. కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి దానికి సంబంధించి. అవి కూడా కొన్ని రోజులలో కొలిక్కొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తాజా పరిస్థితులు, కొత్త నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులంతా కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దానిపై స్పందించడం లేదు. చాలా వరకు ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నా చౌక్లో నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా ధర్నా నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజున జూన్ 2వ తేదీన నిరుద్యోగ అభ్యర్థులంతా ఆశతో ఎదురు చూశారు, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో నిరుద్యోగులంతా కూడా నిరాశ పాలయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఆ వైపు దృష్టి సారించాల్సిన అవకాశం కూడా ఉంది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, అడెల్లు మృతి, AK-47తో పాటు పేలుడు పదార్థాల స్వాధీనం. 24 గంటల్లో కీలక నేతలిద్దరూ ఎన్కౌంటర్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో కొనసాగుతున్న కూంబింగ్. ఈయన తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన మెంబర్. ఈయన ఇక్కడ అడెల్లు దళం అనేది, అడెల్లు అలియాస్ భాస్కర్గా ఈయనకు పేరుంది. ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన కూడా మరణించడం జరిగింది. ఆపరేషన్ కగారు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలతోటి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మనం చూసాము. నంబాల మృతి చెందడము, ఎంతోమంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో ప్రాణాలు వదులుతూ ఉన్నారు. అయినప్పటికీ ఆపరేషన్ కగారును మాత్రం ఆపడం లేదు కేంద్ర ప్రభుత్వం. చాలా వరకు ప్రజా సంఘాలు, సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఈ పార్టీలన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది ఆపరేషన్ కగారును నిలిపివేయాలని చెప్పి. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గడం లేదు, ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చూద్దాం ఒకసారి ఈయనకు సంబంధించి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో వరుసగా 2వ రోజు శుక్రవారం కూడా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్
మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. ఈయనపై 25 లక్షల రివార్డు ఉంది. కాగా నేషనల్ పార్క్ ఏరియాలో అదనపు బలగాలు మోహరించాయి. భారీగా కూంబింగ్ కొనసాగుతుంది. ఇంకా ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతూ ఉంది. ప్రధానమైన మావోయిస్టులంతా కూడా ఎన్కౌంటర్లో మృతి చెందుతూ ఉన్నారు. మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. మరి ఆపుతుందా లేదా చూడాలి. మరి ప్రజా సంఘాలు కోరుతూ ఉన్నారు, వినవిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఆదాయమంతా జీతాలు వడ్డీలకే కాగ్ తాజా రిపోర్టులో వెల్లడి. కాగ్ రిపోర్టు విడుదల చేస్తుంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అని చెప్పి ఆడిట్ నిర్వహించి కొన్ని కీలకమైన విషయాలు వెల్లడిస్తూ ఉంటుంది. అఫీషియల్గా చెప్పొచ్చు వీటిని. కాగ్ తాజా రిపోర్టు ఏప్రిల్ నెల ఆదాయము 16,473 కోట్లు అయితే ఉద్యోగుల శాలరీస్, పెన్షన్, అప్పులపై వడ్డీలు, కిస్తీలకు 12,000 కోట్లు. ఆదాయం కేవలం 16,473 కోట్లు మాత్రమే వస్తే తెలంగాణకి వడ్డీలు, కిస్తీలు, జీతాలు ఎంత ఉన్నాయి చూడండి, 12,000 కోట్లు. అంటే ఇక్కడ నికరంగా ఎంత మిగులుతుంది మనకు? ఒక 4,000 రూపాయలు ఏమో మిగులుతుంది. ఒక 4,000 కోట్ల మిగులుతుంది. మిగిలిన నిధులు ఆసరా పెన్షన్లు, ఇతర అత్యవసర నిర్వహణకు, తగ్గిన ట్యాక్స్ రెవెన్యూ, సంక్షేమ పథకాలకు సమస్య. మిగతాది 4 పేజీలో. రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలు, అప్పులు, కిస్తీలు, వాటి వడ్డీల చెల్లింపులకే పోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రాబడిలో వీటికే పెద్ద మొత్తంలో చెల్లింపులు చేశారు. దీంతో సంక్షేమానికి తీవ్రంగా నిధుల కటకట ఏర్పడుతోంది. ఏప్రిల్ నెలలో అన్ని రకాలుగా కలిపి రాష్ట్రానికి 16,473 కోట్లు ఆదాయం సమకూరింది. ఇందులో 12,000 కోట్లకు పైగా నిధులు కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపులకే పోయాయి. 16,473 కోట్లు రాష్ట్ర ఆదాయంగా ఉంటే ఏప్రిల్ నెల ఆదాయం, అందులో 12,000 కోట్లు జీతాలు, కిస్తీలు, వడ్డీలు ఇవన్నిటికీ పోతా ఉన్నాయి, పెన్షన్లు. సో కాబట్టి వీటన్నిటికీ పోవడం ద్వారా ముఖ్యమైన పథకాలకు కూడా నిధుల కొరత ఏర్పడుతుంది. తగ్గిన మూలధన వ్యయం. గతేడాది ఏప్రిల్లో జీతాల కోసం 3,847 కోట్లు ఖర్చు చేయగా ఈసారి 3,968 కోట్లకు పెరిగింది. పెన్షన్ల కోసం పోయినసారి 1,335 కోట్లు ఖర్చు చేయగా మొన్న ఏప్రిల్లో 1,569 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే సంక్షేమ పథకాల మీద, ఉచితాల మీద అత్యధికంగా కేటాయిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా నువ్వెంత ఇస్తావు, నేనెంత ఇస్తాం, నువ్వు అంతిస్తే నేను దానికంటే రెట్టింపిస్తా అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఉచితాలపై గతంలోనే సుప్రీంకోర్టు కీలకంగా సూచనలు చేసిన విషయం కూడా మనం చూసాము. ఉచితాలు చేటు చేస్తాయని చెప్పి కూడా చూడాలి. మరి ఇక మిగతా వార్తలు. కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు. మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ అవినీతి ఆరోపణలు. 25,000 కోట్లు దారి మళ్లించారని కామెంట్స్. కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని సుప్రీంలో ఆత్రం సుగుణ పిటిషన్. మూసీ ప్రక్షాళనపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో 25,000 కోట్లను రేవంత్ సర్కార్ దారి మళ్లించిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆ పార్టీ నేత ఆత్రం సుగుణ ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు పోలీస్ స్టేషన్లో గత ఏడాది సెప్టెంబర్ 30న కేటీఆర్పై ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తనపై అక్రమ కేసును బనాయించారని, ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 21న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ మే 19న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఆత్రం సుగుణ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత. ఈమె ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆమె పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. గతంలో ఈ మూసీ ప్రక్షాళన విషయంలో కేటీఆర్ గారు చేసిన ఆరోపణలకు పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్ర హైకోర్టుకు వస్తే కోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లను సుగుణ గారు టచ్ చేయడం జరిగింది. అంటే అక్కడికి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు శుక్రవారం కేటీఆర్ గారికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇక్కడ చూడు, ఆత్రం సుగుణ పిటిషన్కు సమాధానం ఇవ్వాలని ప్రతివాదులుగా ఉన్న కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఆగస్టు 25కు మళ్ళీ దీన్ని వాయిదా వేయడం జరిగింది. సో ఇవి జూన్ 7కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.